ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం వెండి ధరలు మరి గత వారం రోజులుగా అయితే తగ్గుముఖం పట్టాయి. మళ్ళీ చూసుకుంటే ఒక 2 రోజుల నుంచి కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది. మరి ఈ టైంలో మళ్ళీ పెరగడం అంటే అసలు కారణాలు ఏంటంటారు? బంగారం గురించి ముందు మనం మాట్లాడుకుందాం. బంగారంలో తేడాలు రావడానికి ప్రపంచ పరిస్థితులు ఒక రకమైన కారణం. అలజడి ఒకవైపున ఇరాన్ అమెరికా యుద్ధం ఏ క్షణంలో అయినా ప్రారంభమవుతుందనే భయాలు, రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకా ముగిసిపోలేదు, గల్ఫ్ దేశాల్లో కూడా ఇంకా కొంత అలజడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్లక్చువేషన్ ఉండటం అనేది చాలా కామన్ అయిన విషయం. తాత్కాలికంగా కొంచెం పెరగడం తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ మేధావులు చెప్తున్నది 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి, ఎవరైనా బంగారం కొనుక్కోదలుచుకుంటే ఇది రైట్ టైం అంటున్నారు. ఇంతకన్నా పెద్దగా తగ్గే అవకాశాలు ఉండకపోవచ్చు. ఓ 10,000, 20,000, 25,000 తగ్గినా మళ్ళీ పెరిగిపోతుంది. ఈ సంవత్సరం చివరి నాటికి ఖచ్చితంగా ఇది 3 లక్షల పైనే తప్ప అంతకన్నా తక్కువ అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు. కాబట్టి ఇప్పుడు 1,50,000, 1,59,000 మధ్యలో ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు కొనుక్కున్నట్టయితే ఖచ్చితంగా డబల్, కనీసం సంవత్సరం చివరి నాటికి 2 పెరిగే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళ వాదన. అయితే ఒక సందర్భంలో మాత్రమే బంగారం విలువ మ్యాక్సిమం పడిపోయే అవకాశం ఉంటుందనేది మేధావులు చెప్తున్నమాట. అది ఏమిటి అంటే, రష్యా అమెరికా 2 కూడా ట్రేడ్ డీలు బాగా కుదుర్చుకొని పూర్తిగా రష్యా అమెరికా ఒకరికొకరు వ్యాపారం పెద్ద ఎత్తున చేయడం ప్రారంభమైతే, రష్యా డాలర్స్లో వ్యాపారం ఎప్పుడైతే చేయడానికి సిద్ధపడుతుందో అప్పుడు డాలరు బాగా బలంగా తయారవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. బంగారం బాగా పడిపోయే అవకాశం ఉంది. ₹1,00,000 లోపల పడిపోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన. అంటే డాలర్ స్ట్రాంగ్ అవుతే బంగారం రేట్ పడిపోతుంది. డాలర్ ఎప్పుడైతే వీక్గా ఉంటుందో బంగారం రేటు పెరిగిపోతుంది. అయితే రష్యా అమెరికా 2 అంత భారీ ఎత్తున వ్యాపారం చేస్తాయా, రష్యా డాలర్కి వాల్యూ ఇస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో రష్యా చాలా కామ్గా క్వైట్గా ఉంది ప్రజెంట్గా. యుక్రెయిన్ యుద్ధం క్లియర్ అయిపోతే దాని మీద ఉండేటువంటివి అన్ని ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రపంచంలో అన్ని దేశాలు దాంతో వ్యాపారం చేయడం మొదలు పెడతాయి. ఆ రకంగా ఒక స్థిరమైన పరిస్థితులకు అది వస్తుందని నమ్మకంతో అది ఉంది. కానీ అమెరికన్ డాలర్ బాగా వీక్ అయ్యే లక్షణాలు చాలా కనపడుతున్నాయి. ఒకవేళ ఇరాన్ యుద్ధం అంటూ వస్తే, ఇరాన్తో అమెరికా యుద్ధం ఈరోజు రేపు అన్నట్టుగా ఉంది. యుద్ధం ప్రారంభమై యుద్ధం పెరిగిపోతే మాత్రం అమెరికా చాలా వీక్ అయిపోతుంది. అమెరికన్ డాలర్ ఎంత వీక్ అయిపోతుందంటే 30% 40% పడిపోయే అవకాశం. అలా అమెరికన్ డాలర్ ఒకవేళ 30-40% పడిపోయే పరిస్థితి ఏర్పడితే మాత్రం బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయే అవకాశం. అది 3 లక్షలు కాదు కదా, 10 లక్షలు అయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం. సో కాబట్టి బంగారం పెరుగుదల అనేది వీటన్నిటి మీద ఆధారపడిన పరిస్థితి. తాత్కాలికంగా 10,000, 5,000, 20,000 తేడా వచ్చినట్లు మాత్రంలో బంగారం ఏదో పడిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరం చివరి నాటికి 3 లక్షల పైనే తప్ప 3 లక్షల లోపల ఉండదని నిపుణులైనట్లు వాళ్ళు మ్యాక్సిమంగా చెప్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బంగారం కొనాలా అక్కర్లేదనేది డిసైడ్ చేసుకోవాల్సిందిగా మనం చెప్తున్నాం. ఇంకా వెండి గురించి మాట్లాడుకుంటే సార్, ఈ రోజు మరి 2,90,000 అయితే రావడం చూస్తున్నాం. అంటే ఈ రోజు 20,000 పెరిగింది వెండి. వెండి కూడా ఒక్కోసారి 10-15,000 పెరుగుతుంది, 15,000 తగ్గుతుంది. ఇట్లా 2 రకాలు మనం చూస్తూనే ఉన్నాం. మరీ ఘోరంగా 7 లక్షల లోపల పడిపోయే పరిస్థితి మనకి ఇంతవరకు కలగలేదు. 2.5 పైనే నడుస్తుంది తప్ప అందుకని తక్కువైతే లేదు కదా. సో వెండి మాత్రం పెరిగి తీరుతుంది, ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. ఎందుకంటే వెండి యొక్క అవసరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బంగారం కానీ వెండి కానీ కొత్తగా ఏదైనా ఒక సోర్సు ఎక్కడైనా తీయడానికి, లోహాన్ని బయటికి తీసి దాన్ని పనికొచ్చేటట్టుగా ప్రోడక్ట్ రూపంలో బయటికి పంపించాలంటే 10 ఏళ్ల నుంచి 30 ఏళ్ళు టైం పడుతుందట. మినిమం 10 years, మ్యాక్సిమం 30 years పడుతుంది. అంటే ఇవాళ ఒక గని కనబడుతుందని వాళ్ళు తీస్తే దాన్ని మొత్తం టోటల్గా తవ్వి బయటికి తీసి దాన్ని వీటన్నిటికీ పనికి రావడం, ఏదైనా మనం ఇన్స్ట్రుమెంట్ తయారు చేయాలన్నా మరొకటి తయారు చేయాలన్నా ఆ పనికొచ్చే విధంగా మనకు కనబడుతున్న వెండి ఏదైతే ఉందో ఆకారం కనబడడానికి తయారు చేయాలంటే మినిమం 10 years నుంచి 30 years పడుతుంది. అంటే ఇవాళ ఒకవేళ 10 చోట్ల గన్లు కనిపెట్టినప్పటికీ ఆ ప్రొడక్షన్ రావడానికి 10 ఏళ్ళు పడుతుంది. అంటే ఇప్పట్లో ఉన్నదానితోటే మనం సర్దుకోవాలి తప్ప కొత్తది రాదు. ఉన్నదానికన్నా 100 రెట్లు ఎక్కువ డిమాండ్ పెరిగింది. ఎక్కువ ఇండస్ట్రీస్ లోపల వెండి యొక్క ఉపయోగం ప్రతిరోజు పెరుగుతోంది. కాబట్టి మరి మనం అనుకున్నాం, ఎలక్ట్రికల్ సంబంధించినట్టు వాహనాల లోపల, సెమీ కండక్టర్స్ లోపల, బ్యాటరీ తయారీ లోపల, అలాగే ఔషధ పరిశ్రమల లోపల, రకరకాల పరిశ్రమల లోపల దీన్ని ఉపయోగించడం అనేది ప్రారంభించిన తర్వాత
దీని డిమాండ్ కొన్ని వేల రెట్లు పెరిగింది. అంత ప్రొడక్షన్ మార్కెట్లో లేదు. కొత్త గనులు కనిపెట్టినప్పటికీ వాటిలోంచి ప్రొడక్షన్ రావాలంటే కనీసం 10 ఏళ్ళు పడుతుంది. కాబట్టి డిమాండ్ అండ్ సప్లై కింద తీసుకుంటే వెండి పెరిగి తీరాల్సిందే తప్ప ఇంకొక మార్గం లేదు. కాబట్టి వెండి కొనుక్కునే వాళ్ళు కానీ వెండి దాచుకున్న వాళ్ళు కానీ భయపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు వెండిదే బాగా పెరుగుతుంది, విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని మాత్రం మనం చెప్పగలం. థ్యాంక్ యూ సార్.